హాయ్ గైస్, నేను మీ చలాకీ చంటి. మీ అందరికీ నేను ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో దయచేసి కొంచెం సేపు బేర్ చేయండి, వినండి నేనేం చెప్తున్నాను. బైక్ రైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఐ రిక్వెస్ట్ యూ, హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయండి. ఎందుకు అంటే నేను రాత్రి ఒక 2 ఇన్సిడెంట్స్ సాక్ష్యంగా ఉన్నాను. ఒకటి నాకు జరిగింది, ఒకటి ఇంకోళ్ళకి జరిగింది. ఏంటి అంటే నేను బైక్ రైడ్ చేస్తున్నాను. సో కొంచెం వేరే థాట్, బైక్ రైడ్ చేసినప్పుడు వేరే వేరే థాట్స్ వస్తుంటాయి కాబట్టి మెల్లిగా అలా ఆలోచిస్తూ కొంచెం ముందుకెళ్ళాను. రోడ్డు కొంచెం ప్యారలల్గా ఉంది. సడన్గా నా బండి స్కిడ్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్లో ఉంది, మూవింగ్ ట్రాఫిక్లో స్కిడ్ అయిపోయేటప్పటికి నేను కింద పడ్డాను. సో హెల్మెట్ ఉంది కాబట్టి బతికిపోయాను. ఎలా అంటే వెనక నుంచి ఒక బండి ఫాస్ట్గా వస్తుంది, కారు. అది సడన్గా బ్రేక్ కొట్టింది. బ్రేక్ కొట్టడం వల్ల దాని ముందు టైరు కింద నా తలకాయ ఉంది. నాకు ఒక 2-3 సెకండ్స్ నాకేమ వెనక ఒక పెద్ద బండి ఉందనే విషయం తెలుసు, కానీ పడిన తర్వాత ఏం జరిగింది అనేది నాకు 2 నిమిషాలు ఇది లేదు. కానీ హెల్మెట్ ఉంది కాబట్టి సేఫ్ అయ్యాను. నేను సీరియస్గా కొంచెం దెబ్బలు తగిలాయి. అలానే నేను లేచి కొంచెం సెటిల్ అయ్యి పక్కన వాళ్ళు వచ్చి కొన్ని వాటర్ అదంతా ఇచ్చి నన్ను సేవ్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి నేను బండి తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి అలా యూటర్న్ తీసుకుంటున్నాను. ముందుకెళ్తుంటే సడన్ ఒక బస్సు బ్రేక్ కొట్టడం వల్ల ఆ బస్సు కంటే ముందు ఒక 2 ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక అతను బస్ పక్క నుంచి వెళ్దామని, ఇంకొక అతను ముందున్నాడు. ఇలా వాళ్ళిద్దరూ ఇలా మూవ్మెంట్ అవ్వడం వల్ల డాష్ తగిలి ఆ బస్సు కూడా బ్రేక్ కొట్టడం వల్ల ఇద్దరు సేఫే. కానీ ఆ ఫాస్ట్నెస్లో గుద్దుకోవడం వల్ల ఏమైందంటే ఇద్దరు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. ఒక అతను అయితే డివైడర్ మీద పడ్డాడు. కాబట్టి అతనికి హెల్మెట్ సేఫ్ కాపాడింది. రోడ్డు మీద పడ్డ అతనికి కూడా హెల్మెట్ సేఫ్ కాపాడింది. సో దయచేసి మీ అందరిని అడిగేది ఏంటంటే హెల్మెట్ లేకుండా బండి నడపకండి. ఒక్కొక్కసారి నడపాల్సి వస్తుంది. నేను కూడా, ఎందుకంటే నేను బైక్ నడుపుతాను కాబట్టి ఒకసారి ఏం పెట్టుకుంటాం, లేక కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెట్టుకుందాం, ఇలా ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి హెల్మెట్ పెట్టుకొని నడపడానికి కొన్నిసార్లు, ఎందుకంటే టైం ఎప్పుడు మనతో ఉండదు కాబట్టి. సో ఇది మీ అందరిని రిక్వెస్ట్ చేసేది. ఇంకోటి ఏంటంటే కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే పక్కన 2 మిర్రర్స్ ఉంటాయి మనకి, సైడ్ మిర్రర్స్ చిన్నవి, అది ఓపెన్ చేసుకొని నడుపుతూ ఉండండి. ఎందుకు అంటే మనం నడిపేటప్పుడు ఆ మిర్రర్లో చూస్తూ నడపాలి. అటు ఇటు పక్కన ఎవరు వస్తున్నారు, లేదా అటు పక్కన ఏమన్నా బండి ఉందా, మనం ఏమైనా ఎక్కడ ఇరుక్కుంటున్నామా, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే పక్క నుంచి ఎవరు ఫాస్ట్గా వచ్చినా మన బండికి తగులుతుంది, మనం వాళ్ళని గుద్దినా మన బండికి తగులుతుంది. సో ఎటు తిరిగినా మనకే బొక్క కాబట్టి సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపండి. కార్ సైడ్ మిర్రర్లు ఓపెన్ చేసుకొని కార్ నడపండి. అలాగే ఇది చలికాలం కాబట్టి కొంచెం లోపల ఫాగ్ అంతా ఎక్కువ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ, అదంతా క్లీన్ చేసుకుంటూ మెల్లిగా దానిలో హీటర్ ఉంటుంది కాబట్టి అవన్నీ పెట్టుకొని దయచేసి ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ వేర్ హెల్మెట్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్. ఎందుకంటే మనల్ని బాగా నమ్ముకొని చాలామంది ఉన్నారు. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఈ వీడియో నాకు రాత్రి అంతా ఈ 2 ఇన్సిడెంట్స్ గుర్తు వచ్చి నిద్ర పట్టలేదు. కొంచెం నాకు చిన్న దెబ్బలు తగిలాయి. నేను షో యూ ద ప్రూఫ్. ఈ స్క్రాచెస్ చూడండి. ఇది గనక హెల్మెట్ నా నెత్తి మీద లేకపోయి ఉంటే నాకు ఇది సైడ్ అంతా చీరుకుపోయేది. రెండోది ఆబ్వియస్లీ ఆ కార్ టైర్ కింద నా తలకాయ ఉండేది కాబట్టి కొంచెం రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అసలు ఆ థాటే వేరేలాగా వెళ్ళిపోయింది. చిన్న దెబ్బలు తగిలాయి, భుజానికి చేతులకి తగిలాయి, బట్ కాలుకి కూడా బాగా దెబ్బ తగిలింది. బట్ ఓకే, ఐఎమ్ రికవరింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఉన్నారు, మీ లవ్ అండ్ సపోర్ట్ అని కాపాడింది ఆ భగవంతుని ఆశీస్సులు కాపాడాయి. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. కారు వాళ్ళు ఏమైనా సైడ్ మిర్రర్లు ఓపెన్ చేసి నడపండి. అండ్ ఐ థ్యాంక్ఫుల్ రాత్రి నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ. పాపం ఆ కార్ అతను కూడా అంత బ్రేక్ కొట్టాడు కాబట్టి బ్రేక్ ఆగింది. లేకపోయి ఉంటే, అంటే నేను పడ్డ తర్వాత వెనక నుంచి ఆ కారు వచ్చింది. పాప ఆయనదేం తప్పులేదు, కార్ది కూడా. సో ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీవన్, hope you understand and please accept my kind request. I'm a small person requesting you, so please try to understand. Thank you so much, love you, and please మీ ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ నా మీద ఇలానే ఉండాలి. I love you all. Thank you.